నా పేరు సంతోష్ నాయక్, ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు. మేము చాలా మంది అంటున్నారు బాబుకు జనాలకు భవిష్యత్తు గ్యారంటీ, బాబు వస్తే భవిష్యత్తు. అయ్యా నాకు ఒక లెటర్ పోస్ట్ నా భవిష్యత్తుకి నువ్వు గ్యారంటీ ఇస్తున్నావు కదా, నాకు ఒక లెటర్ పోస్ట్ నాకు, లేదంటే ఒక ఐపీఎస్సి భవిష్యత్తు గ్యారంటీ. నా భవిష్యత్తు నువ్వు గ్యారంటీ ఇవ్వాలా? ఏ పక్క నుంచి ఇస్తావు? నా కలెక్టర్ జాబ్ ఇవ్వు, నేను నీకు ఓటేస్తా, నా కలెక్టర్ జాబ్ వేస్తావా? ఇస్తావా అని అడుగుతున్నా. ఎలా ఇస్తాడు? భవిష్యత్తు గ్యారంటీ అంట. నీ భవిష్యత్తు మీకు గ్యారంటీ లేదు. ఏం మాట్లాడుతున్నావు అసలుకు? మీరు ముగ్గురు వస్తున్నారు, మా జగనన్న ఒక్కడు వస్తున్నాడు. చాలదా మా జగనన్న గుండె ఎలాంటిదో? చాలదా మా జగనన్న ఎలాంటి వాడో? చాలు, మా జగనన్న ఒకటే చాలు మీ ముగ్గురికి. చాలా మంది చెప్తున్నారు జగనన్న ఓట్లు చిలుతాయి, పవన్ కళ్యాణ్ వస్తాడని. 175 సీట్లు పోటీ చేయలేని నీకెందుకయ్యా రాజకీయము? నీకెందుకు? లోకేష్ పాదయాత్ర చేస్తాడు, ఏమని చేస్తున్నాడు? కథ చూస్తాం, అంతు చూస్తాం. ఎవరంతు చూస్తావు? రా నా అంతు చూద్దురా, చూద్దాం. నా అంతు చూద్దావా? బిల్లా ఎందుకు బిల్లా అంట? ఎందుకు బిల్లా? వీళ్ళు గ్యారంటీ అంట, వీళ్ళు లేపేది ఏంది లేపుతావు? రెడ్ బుక్. ఏ బుక్ లో రాసుకున్నా? నా పేరు రాసుకో. రెడ్ బుక్ లో కాదు, నీ ఆ బుక్ లో అయినా రాసుకో నా పేరు. చూస్తా, అంతు చూసేది కాదయ్యా. అసలు మీకు ఒకటి తెలుసా? వీళ్ళు చేస్తున్న ప్రచారం ఏంది? జగనన్న అమ్మఒడి, దానికి పేరేం మార్చాడు తెలుసా? చంద్రన్న వందనం అంట. చంద్రన్న అమ్మఒడికి అమ్మ వందనం ఏం పేరు? ఏం తేడా ఉంది? తల్లికి వందనం, తల్లికి వందనం, అమ్మ వందనం అన్నావుడే తల్లి. అమ్మ వందనం ఏం తేడా ఉంది? జగనన్న తల్లి దివ్య. ఏంటయ్యా మీరు మాట్లాడుతుండేది? మీరు ముగ్గురు పోటీ వచ్చినా, నలుగురు పోటీ వచ్చినా, 5 మంది పోటీ వచ్చినా, ఎంత మంది వచ్చినా కూడా మా జగనన్న సింహం సింగల్ గా వస్తాది. మా జగనన్నతో పోటీ పెట్టుకుంటారనుకో మీకు ఉంటది. పవన్ కళ్యాణ్ గారు, నీకు ఒకటి చెప్తున్నాను, ఫస్ట్ 175 సీట్లు పోటీ చేయి, ఆ తర్వాత మాట్లాడు. ఒకవేళ మీరు గెలిచారనుకో, ఒకవేళ సామాన్యంగా రాడు కానీ ఒకవేళ అనుకుందాం గెలిచామనుకుందాం, మీలో ఎవరు సీఎం గా నిలబడతారు? మీరు ముగ్గురున్నారు. ఏమయ్యా పవలాగా నీకు తెలీదు మీలో ఎవరు సీఎం ఉన్నారు అనేది కూడా. కానీ మా జగనన్న మీద విమర్శలు, మా జగనన్న మీద విమర్శలు. మా జగనన్న ప్రజల్లో వెళ్ళి చూడండి, మా జగనన్న గుండెల్లో ఉండేది జనాలు తప్పుడు, మా జనాల్లో ఉండేది జగనన్న. ఆ ఒక్క మాట చాలు, సభ ప్రాణంగం భర్తీ అయింది. జనాలు రోడ్ల మీద సుమారుగా 4-5 కిలోమీటర్ల దూరంలో జనాలు ఉన్నారు. జగనన్న అభిమానులు ఎప్పటికీ తగ్గరు. చాలా మంది చెప్తున్నారు జగన్ మోసం చేశారు. ఎవరు చేశారు? జగనన్న మోసం చేశాడంటే ఇంతమంది జనాలు రారు. సరేనా? చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరం పరిపాలనలో బాబు వస్తే జాబు గ్యారంటీ అన్నాడు. బాబు వచ్చాడు, నాకు జాబ్ రాలేదు. మళ్ళీ బాబు వస్తే జాబ్ గ్యారంటీ ఏదన్నారు? ఎక్కడ జాబు? ఏంటయ్యా నీ మోసాలు జనాల్లో? రైతు రుణమాఫీ, అవును రైతు రుణమాఫీ అంటాడు. ఎన్నెన్నా తప్పులు ఒప్పులు చెప్తాడు చంద్రబాబు నాయుడు. మామూలే, చంద్రబాబు మోసం చేసేదానికి ఎన్నైనా అబద్ధాలు చెప్తాడు చంద్రబాబు నాయుడు. కానీ మా జగనన్న చెప్పింది చేస్తాడు. మాట తిప్పం మడమ తిప్పం అన్నాడు. అదే ఉన్నాం, ప్రజల్లోకి కూడా అదే తీసుకెళ్తాం. ప్రజల్లో కూడా ఉండేది అదే. మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మా జగనన్న అడిగేది మీకు మంచి జరిగింటే ఓటు వేయండి అని అడుగుతున్నాం. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా కానీ అదే అడుగుతాం. ప్రతి ఒక్క ఇళ్ళల్లో వెళ్ళి అడగండి, మంచి జరిగింది ఓటు వేస్తాం. జై జగన్.